గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. రీసెంట్గా ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర సిజేపీ పార్టీ ఎంతో మంది స్టూడెంట్స్ ధర్నా చేశారు. ఒక విధంగా సక్సెస్ అయ్యారు. కొత్త రూల్స్ ఇప్పుడు అమల్లోకి వచ్చాయి నీట్ ఎగ్జామ్కి సంబంధించి. అలాగే ధర్మేంద్ర ప్రధాన్ కూడా పదవి విరమణ చేశారు. కాకపోతే ఈ సిజేపీ పార్టీ ప్రొటెస్ట్పై భిన్న వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. కొన్ని విషయాల్లో ఈ జెన్జీ కిడ్స్ని అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు, కొన్ని విషయాల్లో సోషల్ మీడియాలో విపరీతంగా తిడుతూ ఉన్నారు కూడా. అసలు ఏ విషయంలో జెన్జీ అప్రిసియేషన్ పొందుతోంది, ఏ విషయంలో అందరూ తిడుతూ ఉన్నారు, ఇదే ఇవాల్టి మన టాపిక్. దీనిపై మాట్లాడడానికి మనతో ఉన్నారు రజనీ రమ గారు, మోటివేషనల్ స్పీకర్, పబ్లిక్ స్పీకర్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్. నమస్తే అండి. నమస్తే ఉదయ. సో అప్రిషియేషన్ మటుకు బాగానే ఉంది, వాళ్ళు ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం. ముందే జెన్జీ కిడ్స్ ఇప్పుడు అంతా జెన్జీ అంతా పాడైపోతోంది, అసలు ఎవరి మాట వినరు అండ్ రోడ్ల మీదకి వచ్చేసి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటుంది ఈ నిర్మోహమాటంగా చెప్పడం ఒక విధంగా అది ఓకే. బట్ ఆ ప్రొటెస్ట్లో భాగంగా వాళ్ళు ఎంత విచ్చలవిడితనంగా వాళ్ళు చేసిన చేష్టలు కూడా ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో చూసే ఉంటారు. అంటే లాంగ్వేజ్ వాళ్ళు యూజ్ చేసింది కావచ్చు, లీడర్స్ని తిట్టడం కావచ్చు, అండ్ ఆ నైట్స్లో వాళ్ళు సిజేపీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు బిహేవ్ చేస్తున్న బిహేవియర్ కావచ్చు, మీరు చూసే ఉంటారు. మరి అంటే ఇండియాను ఏ విధంగా వాళ్ళు ఇది చేస్తూ ఉన్నారు, అసలు ఎటుపోతోంది జెన్జీ అన్నట్లుగా అనిపిస్తోంది. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? వీళ్ళు ఇట్లా తయారవ్వడానికి రీజన్ ఏంటి? ఓకే, ప్రొటెస్ట్ మీరు చేస్తూ ఉన్నారు, అందరికీ నిదర్శనంగా నిలవాలి, కానీ మీరు ఏం మాటలు మాట్లాడుతూ ఉన్నారు, ఏం చేష్టలు చేస్తూ ఉన్నారు, ఇండియాను అంటే ప్రపంచంలో ఏ విధంగా ముందు నిలబెడుతూ ఉన్నారు, ఏమనుకోవాలి అసలు? ఇప్పుడు జెన్జీ వాళ్ళు నువ్వు చెప్పినట్టు ఇప్పటివరకు అంతగా పట్టించుకోలేదు. ఎప్పుడు మనం చెప్పినట్టు 2012లో జరిగినటువంటి దిశ సంఘటన ఏదైతే జరిగిందో ఆ తర్వాత ఇప్పుడు ఇన్ని సంవత్సరాలకి ఇది జరిగింది. ఈ లోపల బాధ్యత అనేది మరిచారా అన్నట్టుగా ఎక్కడా ఎవరు కనిపించలేదు. మళ్ళీ ఇప్పుడు కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఇలాంటి సంఘటనలు జరగటం వల్ల వాళ్ళ హక్కులు ఏంటి అనేది వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళ హక్కుల్ని కాపాడుకోవడానికి వాళ్ళ బాధ్యత ఏమిటి, వాళ్ళ పాత్ర ఏమిటి, వాళ్ళు ఏం చేయాలనే బాధ్యత అనేది వాళ్ళకి ఇప్పుడు తెలిసి వచ్చిందా అన్నట్టుగా ఉంది వాళ్ళ ప్రవర్తన. తెలిసి వచ్చినప్పుడు వాళ్ళు ఒక సక్రమమైన పద్ధతిలో, ఒక ప్రోటోకాల్ ప్రకారము, ఒక నియమ నిబంధనలతో, ఒక క్రమశిక్షణతో, ఎవరికి ఎటువంటి ఇబ్బంది, ఆటంకము, ప్రమాదము జరగని పద్ధతిలో వాళ్ళ పోరాటం అనేది న్యాయ పోరాటం జరిపించాలి. ఇక్కడ ఏం జరిగిందంటే అంటే పాజిటివ్ నెగిటివ్ మనకి రెండు ఉన్నాయి. బట్ ఇప్పుడు ఇక్కడ నువ్వు అడిగినట్లు ఏమైందంటే వాళ్ళు ఇష్టారాజ్యంగా నోరు పడేయటం అనేది జరిగింది. ఇక్కడ నాకు అనిపిస్తుంది ఎవరైతే ఈ మెడికోస్ కానీ, డాక్టర్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, నీట్ స్టూడెంట్స్ కానీ ఎవరైతే ఈ ఉద్యమంలో పాల్గొన్నారో వాళ్ళకి సపోర్టర్స్గా వచ్చిన వాళ్ళు స్టూడెంట్స్ అవ్వాలని, డాక్టర్స్ అవ్వాలని ఎక్కడ లేదు. సపోర్ట్ కోసం ఎవరైనా ఎక్కడి నుంచైనా రావచ్చు, వాళ్ళు ఎవరైనా కావచ్చు. వాళ్ళు సభ్యతను కోల్పోయారా, సభ్యతను కోల్పోయి ఈ రకంగా మాట్లాడారా? ఇది న్యాయ పోరాటాన్ని ఎటువైపు దారి మళ్ళిస్తున్నారు, ఎక్కడికి మళ్ళిస్తున్నారు, ఎవరి మీదకి మళ్ళిస్తున్నారు అనే స్పృహ లేదా వీళ్ళకి? అంటే చూసేవాళ్ళకి, న్యూస్ చూసేవాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళ ఇంటెన్షన్ ఏమిటి. అసలు దేవాలయాలు ఎందుకు వచ్చాయి దీంట్లో? అదే చెప్తున్నా, దారి మళ్ళిస్తున్నారు, డైవర్షన్. అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు వచ్చింది దేనికి? నువ్వు స్టూడెంట్ అవ్వు, డాక్టర్ అవ్వు, లేకపోతే చుట్టుపడి అవ్వు, ఊరువాడు అవ్వు, ఎవరైనా సరే నువ్వు సపోర్ట్గా అక్కడ ఉన్నప్పుడు నువ్వు న్యాయ పోరాటంలో నువ్వు ఒక రాయినెత్తే కూలీలాగా నువ్వు వాళ్ళకి సపోర్ట్గా నిలబడాల్సింది పోయి దీన్ని ఎటు తిప్పుతున్నావు నువ్వు కదా? ఆ ఫిల్దీ లాంగ్వేజ్ ఏంటి, ఎవరిని మాట్లాడుతున్నావు? ఇంక కొన్ని వీడియోస్ చూస్తుంటారంటే అంటే ఒకే అమ్మాయి వచ్చి ఒక ఇద్దరు ముగ్గురికి కిస్సెస్ ఇవ్వడము నైట్లో, వాళ్ళంతా కూడా ఒకరినొకరు ముద్దులు పెట్టుకోవడం బహిరంగంగా, అండ్ పడుకొని అంటే సెక్షువల్గా పిచ్చి పిచ్చి చేష్టలు చేయడము, ఇవన్నీ చూసే ఉంటారు. ఇప్పుడు అందులో నిజాయితీగా చేస్తున్న వాళ్ళు కూడా ఉంటారు. ఇలా చేసే కొంతమంది వల్ల ఆ ప్రొటెస్ట్కే మీనింగ్ లేకుండా పోతోంది కదా. అదే ఇప్పుడు నేను చెప్పింది,
నిజమైన స్టూడెంట్స్ అయితే అక్కడ డాక్టర్స్ కూడా వచ్చి ఉన్నారు, గమనించారా మీరు? ఆ ఉద్యమంలో సపోర్ట్ కోసం డాక్టర్లు కూడా వచ్చి ఉన్నారు, వాళ్ళ వంతు సేవలు కూడా అందిస్తున్నారు. అలాంటప్పుడు వీళ్ళు ఆ కోవకు చెందిన వాళ్ళేనా, స్టూడెంట్స్ కోవకు చెందిన వాళ్ళేనా అన్నట్టయితే మీరు దేనికోసం పోరాటం చేస్తున్నారు? అది మర్చిపోయి ఇప్పుడు మీరు చెప్పినట్టు కిసెస్ ఏంటి, హగ్గులు చేసుకోవడం ఏంటి, వాళ్ళ బాడీ లాంగ్వేజెస్ ఏంటి, వాళ్ళ బిహేవియర్ ఏంటి. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టయితే ఒక అబ్బాయి షర్ట్ తీసేసి ఆ జుట్టుని సంస్కారం లేకుండా వదిలేసి విచ్చలవిడిగా నోట్లో నుంచి బూతులు మాట్లాడుతున్నాడు. మరి ఇప్పుడు ఈ సంఘటన అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఆ రకంగా బిహేవ్ చేస్తున్నారు అని అంటే, ఒక స్టూడెంట్ అనేవాళ్ళు ఎవరైనా అలా బిహేవ్ చేస్తారా? పర్టికులర్ ఆ ప్లేస్లో మనం ఒక దీక్షలో ఉన్నాం, ఒక ఉద్యమంలో ఉన్నాం, ఒక పోరాటంలో ఉన్నాం, ఒక న్యాయం కోసం పోరాడుతున్నాము అన్నప్పుడు మనసులు ఎంత బాధపడుతూ ఉంటాయి వాళ్ళకి. మా జీవితాలు ఏంటి రేపొద్దున అనే ఒక బాధతోటి, మన భవిష్యత్తు ఏంటి అనే ఒక కంగారు, దిగులు, బాధ ఎన్నో ఉండవలసిన ఆ మనసుకి ఇవి ఉంటాయా ఉదయ? ఉన్నాయి అంటే వీళ్ళు ఖచ్చితంగా ఎవరో అనిపిస్తుంది నాకు. ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ. అదే వీళ్ళకేం సంబంధం? వీళ్ళు అదే కదా. ఒకవేళ వీళ్ళు స్టూడెంట్స్ కాకపోతే ఎక్కడి నుంచో వచ్చిన సపోర్టర్స్ అయితే తప్ప ఇలా చెయ్యరు కదా. ఇప్పుడు జ్వరంగా ఉన్నవాడికి ఆకలి లేదు ఉదయ, వాడికి భోజనం అని బ్రెడ్ అని పాలని తెచ్చి పెడుతూ ఉంటారు ఒకళ్ళు, వాడికి ఆకలి అవ్వదు. తెచ్చిపెట్టేవాడికి ఆకలి ఉంటుంది, వాడికి తినాలనిపిస్తుంది, వాడికి నార్మల్గానే నిద్ర వస్తుంది, నిద్రపోవాలనుకుంటాడు. జ్వరంలో ఉన్నవాడికి ఆకలి ఉండదు, నిద్ర రాదు, నిద్ర పోలేకపోతాడు, ఆకలి ఉండదు. అందుకని చెప్పి పక్కన ఉన్నాడికి ఆకలి ఉండదా, వాడికి నిద్ర రాదా, సినిమాకి వెళ్ళాలని ఉండదా? ఉంటాయి. ఇక్కడ ఇదే జరుగుతుంది అనిపిస్తుంది నాకు. నిజమైన స్టూడెంట్స్ అయితే, అక్కడ పోరాటంలో న్యాయం కోసం పోరాడుతున్న వాళ్ళే అయితే, నిజమైన సపోర్టర్స్ అయితే వాళ్ళకి వాళ్ళు కూడా వాళ్ళతో సమానంగా దాన్ని స్వీకరించి ఆ బాధను భరించి వాళ్ళకి కావాల్సిన పద్ధతిలో మద్దతు ఇచ్చి ఉండేవాళ్ళు. ఇలా పక్కదారిలో డైవర్ట్ చేస్తూ విచ్చలవిడిగా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు అని అంటే అది ఇంకా ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు అంటే జెన్సీ తరఫున ఇప్పుడు నేను మాట్లాడితే వాళ్ళు దీన్ని ఎలా సమర్థించుకుంటారు అని అంటే, ఇక్కడ ఎంతోమంది ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి దాదాపు 20 మందికి పైగానే ప్రాణాలు పోయాయి. సో ఆ పెయిన్ మాకు తెలుసు కాబట్టి మేము ఇదే విధంగా చేస్తాము అని ఈ విధంగా సమర్థించుకుంటారు. అవును, తప్పేముంది, తిడితే తప్పేముంది, ఇదే లాంగ్వేజ్ యూజ్ చేస్తాము, ప్రాణం కన్నా ఎక్కువ కోపంలో అన్నాము అనే వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? నిజమే, పర్టికులర్గా ఎవరినైతే మీరు తిడుతున్నారో వాళ్ళు ప్రత్యేకంగా వచ్చి చేసిన పని అయితే కాదు కదా, జరిగింది, జరగబడింది, వాటెవర్ ఎట్లయినా సరే ఆ సంఘటన జరిగిపోయింది. ఆ పేపర్స్ లీకేజ్ అని కానీ, పిల్లలు చనిపోవడం అనేది కానీ. ఇప్పుడు ఇక్కడ అంటే అనొచ్చు అనకూడదు తెలీదు, పేరెంట్స్ అనేవాళ్ళు ఎంత బాధపడతారు కదా. వాళ్ళు అన్నారు అని అంటే వాళ్ళ కడుపు కోత, వాళ్ళ కడుపులో బాధ, వాళ్ళు ఎన్నో అనుభవించుంటారు. ఆ బాధతో వచ్చిన మాటలు అది వేరే, అది యాక్సెప్టెన్సీగా ఉంటుంది. అది మీరు వచ్చి ఇలా మాట్లాడడం ఏంటి? ఇప్పుడు ఒక సభ్యత అనేది ఉంటుంది ఉదయ, ఎక్కడ మాట్లాడాల్సిందైనా సరే ఒక సభ్యత ఉంటుంది. మీరు ఎంత కోపంలో తిట్టాలనుకున్న ఎదుటి వ్యక్తిని అంత ఘోరంగా అనరాని మాటలు, అనకూడని మాటలు అనవచ్చా? కడుపు మండింది మీకైతే కడుపు కోత ఉన్న వాళ్ళు ఇంకెంత అరవాలి? వాళ్ళు ఏమి అరవలేదే, వాళ్ళేదో న్యాయ పోరాటం చేస్తున్నారు, సపోర్ట్ కోరుకుంటారు, ఓకే, నేను కాదనటం లేదు, కానీ అది ఇది కాదు కదా పద్ధతి. వాళ్ళు కూడా ఈ విధంగా మాట్లాడలే. ఎవరికైతే కడుపు కోత జరిగిందో వాళ్ళు కూడా ఇంత చండాలంగా, ఇంత వల్గారిటీ లేదు, అసలు వాళ్ళు కనిపించనే లేదు. మన దేశాన్ని రక్షించుకోవడానికి కూడా సత్యాగ్రహం అని, అహింసా మార్గం అని పాటించి స్వతంత్రాన్ని తెచ్చుకున్నామే కానీ ఈ రకంగా దౌర్జన్యానికి దిగబడి పిచ్చి పిచ్చిగా అమ్మాయిలు అబ్బాయిలు పిచ్చి పిచ్చి పనులు చేసుకుంటూ నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ గుర్తొచ్చినప్పుడు బూతులు తిడుతూ ఇదా మీకు కడుపు మండటం? కాదు కదా. ఇది ఎంత మాత్రమూ మీరు చేసింది కరెక్ట్ కాదు. మీరు చేయాలనుకున్నది ఇదే, చేయవలసింది వేరు, మీరు చేయాలనుకున్నది ఇది. కాబట్టి కడుపు మంటతో మేము లాస్ అయ్యాం కాబట్టి మేము ఇలా మాట్లాడుతున్నాము అని మీరు అంటున్నారు. ఇది ఏమంటారంటే పర్సనల్గా తీసుకుని ఇష్టం వచ్చినట్టు సమాజం నడి మధ్యలో నిలబడి
సభ్యత కోల్పోయి ఇలా మాట్లాడటం అనేది చాలా అంటే చాలా అవతల వ్యక్తులకి ఎలా ఉంటుంది, అవతల వ్యక్తులకి ఎలా ఉంటుంది, వాళ్ళని హర్ట్ చేయడమే కదా వీళ్ళకి కావాల్సింది. అది అది ఎంతవరకు దానివల్ల మీకు ఏమైనా న్యాయం జరుగుతుందా? ఇప్పుడు ఒక ప్రాపర్ ఛానల్లో అదే నేను చెప్తుంది, అదే మీరు ఏం చెయ్యాలో అది చెయ్యాలనుకోవట్లేదు, మీరు హర్ట్ చేయాలనుకుని మీరు ఇలా చేస్తున్నారు. ఏ పని ఒకసారి ఒక పనిని ఒక ప్రాసెస్లో ఒక ప్రొసీజర్ ప్రకారం ప్రాపర్ ఛానల్ వెళ్ళాలి. అది ఇక్కడ కనిపిస్తుందా? కాబట్టి మీ ఇంటెన్షన్ ఏంటో కూడా అర్థమైపోతుంది. ఒక విధంగా రాజకీయ రంగు పులుముకుంది అని అనుకోవచ్చా ఇక్కడ మొత్తం కూడా? మేబీ మనకి చెప్పలేం అది ఎటు తిరుగుతుంది అనేది, కానీ అది అంతా కూడా రాంగ్. అది కాదు. ఏది సాధించాలన్నా ఒక మార్గం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, ఒక సమయం ఉంటుంది. దాని ప్రకారం మనం సంయమనం పాటించాలి. మనం న్యాయ పోరాటం, మౌన పోరాటం అలాంటివి చేసుకుంటూ వెళ్ళాలి, మార్పుని తీసుకురావాలి. ఇప్పుడు మరి అవన్నీ చేయలేకనా స్టూడెంట్స్ అందరూ మౌనంగా ఇలాగా వాళ్ళ మందులు వాళ్ళే తెచ్చుకుని, వాళ్ళ బాధలు వాళ్ళే పడి, వాళ్ళ ఫుడ్ వాళ్ళల్లో వాళ్ళే ఐకమత్యంగా ఫుడ్ ఏర్పాటు చేసుకుని, అది చూడలేక నిజమైన దాతలు ఎక్కడెక్కడి నుంచో పేరు కూడా చెప్పకుండా వాళ్ళకి మ్యాట్రెస్లని, ఫుడ్ అని, మన ప్రోటీన్ బార్స్ అని, మరి తర్వాత వాటర్ అని ఎన్నో ఫెసిలిటీస్ ఇస్తున్నారు. అది నిజమైన పోరాటం అంటే. ఈ బాధ చూడలేక ఏదైనా మనకి న్యాయం జరుగుతుంది, ఇంత బాధపడుతున్నారు, ఇంత కష్టపడుతున్నారు, వాళ్ళకి మన తరఫు నుంచి ఎటువంటి అన్యాయం జరిగింది, ఈ అన్యాయాన్ని మనం ఎలా తీసేయాలి, వాళ్ళకి ఎలా న్యాయం జరిపించాలి, ఫర్దర్గా ఇక ముందు ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఏం చర్యలు తీసుకోవాలి అనే వాటి వైపుగా ఆలోచిస్తారా? వీళ్ళు ఇలా తిడుతున్నారు, అరుస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారంటే దీని మీద కాన్సన్ట్రేట్ చేసి దీన్ని కంట్రోల్ చేయాలా? ఒకవేళ ఇప్పుడు ఇదే విధంగా ఇప్పుడు సిజేపీ పార్టీ ఈ ప్రొటెస్ట్లో ఎలాంటి చేష్టలు అయితే చేసిందో ఇదే విధంగా నెక్స్ట్ ఏమన్నా ఇంకా స్టూడెంట్స్ తరపున ఏమన్నా ఫైట్ చేయాలి అని అనుకుంటే ఇదే విధంగా వీళ్ళు వెళ్తే నెక్స్ట్ సక్సెస్ అవ్వగలరని మీరు అనుకుంటున్నారా? ఇదే విధంగా వెళ్తే అవ్వలేరు ఉదయ. ఎందుకంటే స్టూడెంట్స్ మాట్లాడుతున్న మాటలు కూడా చాలా చక్కగా పాజిటివ్గా, ఒక పద్ధతిగా, ఒక ఎడ్యుకేటెడ్స్ లాగా మాట్లాడారు. ఇప్పుడు అందులో డాక్టర్స్ ఉన్నారు, కాబోయే డాక్టర్స్ ఉన్నారు, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఒక సంస్కారం, ఒక సభ్యత, ఒక పద్ధతిని పాటిస్తున్న వాళ్ళు. వాళ్ళకి సపోర్ట్ ఇవ్వదలుచుకుంటే వీళ్ళు వాళ్ళ పద్ధతిలోకి వెళ్ళి ఇవ్వాలి. లేదంటే మీరు వెళ్ళిపోండి, అక్కడ అంత క్రౌడ్ దేనికి? ఏం చెప్తున్నారు? గంటకి పూటకి 25,000 స్ట్రెంత్ పెరిగిపోతుంది, రోడ్లు ఫిలప్ అయిపోతున్నాయి. అక్కడ సంసద్ నుంచి, అక్కడ ఇండియా గేట్ దగ్గర నుంచి, ఇంకో ఎక్కడెక్కడెక్కడి నుంచో ఆ మొత్తం సరౌండింగ్స్ అన్నీ అక్కడ బ్లాక్ అయిపోతున్నాయి, జనంతో నిండిపోతున్నాయి. అక్కడ ట్రాఫిక్ అంతా వేరే వైపు మళ్లించడం జరుగుతుంది. ఢిల్లీ రోడ్స్ ఆ పీక్ ఏరియా అదంతా కూడా అక్కడ ఒక మెయిన్ ఏరియా అనమాట. అక్కడ ఏ చిన్న అలజడి జరిగినా సరే చాలా దారుణంగా ఉంటుంది అక్కడ పోలీసులు ఒక తీవ్రత చూస్తే అక్కడ. కాబట్టి అక్కడ ఎటువంటి జరగనివ్వకుండా చాలా జాగ్రత్త తీసుకుంటారు వాళ్ళు. అటువంటి ఏరియాలో వీళ్ళు ఒక న్యాయ పోరాటం చేస్తున్నారంటే మీరు ఇక్కడికి వచ్చి చేస్తున్నది పోరాటమా, న్యూసెన్సా? న్యూసెన్స్ చేయడానికే వచ్చారు మీరు. నిజమే సపోర్ట్కి వచ్చారని నేను నమ్ముతా. మీరు సపోర్ట్ చేయండి. ఇప్పుడు మీరు ఎంత శాంతియుతంగా చేస్తూ పోతారో ఆ డేస్ అనేవి తగ్గుతాయి, మీకు న్యాయం అనేది త్వరగా జరుగుతుంది. నిజంగా ఇలాంటివి చేసి ఉండకపోతే ఇవాళ దేశం మొత్తం కూడా స్టూడెంట్స్ తరపున నిలబడేది కదా. ఇవాళ ఇన్ని సోషల్ మీడియాలో ఇంతమందిని ఈ స్టూడెంట్స్ అందరూ పిచ్చిగా తిడుతూ ఉన్నారు, కానీ మీరు న్యాయ పోరాటం చేశారు. ఏం లాభం? అదే నిజాయితీగా మీరు అంటే కేవలం స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ పైనే మీరు ప్రొటెస్ట్ చేసి ఉంటే, ఇలాంటి పిచ్చి చేష్టలు చేసి ఉండకపోతే మిమ్మల్ని అందరూ మెచ్చుకునే వాళ్ళు దేశం మొత్తం, ప్రపంచం మొత్తం మీద మీకు సపోర్ట్ గా నిలబడేది కదా. ఇక్కడ ఐకమత్యం అనేది లోపించింది. ఇక్కడ నువ్వెవరైనా యువతల వాళ్ళు ఎవరైనా సరే ఒకే విషయం కోసం పోరాడుతున్నాం అంటున్నారు. వీళ్ళు న్యాయంగా పోరాడుతున్నారు, మీరేమో అగ్రెసివ్గా స్టార్ట్ అయ్యారు. అంటే ఇద్దరూ కలిసి ఒకే విషయం మీద, ఒకే దేశంలో విషయం మీద పోరాడుతున్నప్పుడు అక్కడ ఐకమత్యం చూపించాలిగా. మీరు చూపించకుండా మీరు అక్కడ ఎవరైనా ఒక యాక్షన్ తీసుకునే విధంగా మీరు బిహేవ్ చేస్తున్నారు. ఇప్పుడు పోలీసులు వచ్చి లాఠీచార్జ్ చేయొచ్చు, చేశారని కూడా చెప్తున్నారు. మరి లాఠీచార్జ్ చేయొచ్చు, అక్కడి నుంచి వెళ్ళగొట్టచ్చు,
ఇంకా తీవ్రతరం దాల్చింది అనుకోండి, ఇప్పుడు పోలీస్ శాఖ వాళ్ళు తీసుకునే చర్యలు, వాళ్ళు యాక్షన్స్ తీసుకుంటారు. షూట్ ఎట్ ఫైర్ ఆర్డర్స్ ఇచ్చారనుకోండి, ఇస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? అంత దూరం తెచ్చుకోవద్దు కదా. అంటే ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు హర్ట్ చేయడానికి, రెచ్చగొట్టడానికి అవి చేస్తున్నారా మీరు? తప్పు కదా. కాబట్టి నేను అనుకోవడం ఏంటంటే గవర్నమెంట్ కూడా తక్షణ చర్యలు తీసుకుంటే ఈ చెడుని ఆపచ్చు అని అనుకుంటున్నాను నేను. రైట్, థ్యాంక్ యూ సో మచ్.